ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సంఘ చరిత్రలోని మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తముగా మందిరములన్నీ మూతపడినటువంటి ఈ సమయంలో మన సమయము వృధా కాకుండా మరి ప్రతికూల సమయంలో కూడా ప్రభువును ధ్యానించుకుంటకు, మరి అలాగే ప్రభు యొక్క వాక్యమును అనేకులకు అందించుట కొరకు మరి ప్రభు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మరి మంచి ఆలోచనను కుమారుడైనటువంటి రెవరెండ్ డాక్టర్ జాన్ సెరల్లోకు ప్రభు అందించిన విధానాన్ని బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈ మంచి ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి కుమారుని యొక్క పరిచర్యను కూడా ప్రభునామంలో ఆశీర్వదిస్తూ ఉన్నాను. మరి వాక్య భాగంలోనికి వెళ్ళక ముందు ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినాల్లో మరి ఎక్కువగా మనకు వినిపిస్తున్నటువంటి మాటలు ఏవై ఉన్నవి అంటే, మరి క్వారంటైన్ అనే మాట, ఐసోలేషన్ అనే మాట. ఎప్పుడైతే ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందటం ప్రారంభించిందో ఈ మాటలు ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా వినబడుతున్నటువంటి మాటలు. అయితే ఈ రెండు మాటల గురించి ఆత్మీయ అర్థాలను వాక్యపు వెలుగులో నేటి దినమున కొద్ది సమయము ధ్యానం చేసుకుందాము. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాము. నాతో కూడా ఏకీభించండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, నమస్కారములు ప్రభా. ఈ ప్రతికూల సమయంలో సహితము ప్రభా, ఎదుగో నా నాయన మందిరంలోనికి చేరి ఏకీభించలేనటువంటి ఈ సమయంలో ఎదుగో నా నాయన గృహముల్లోనికి సహితము మమ్మలను తీసుకుని వెళ్ళి మీ పరిచర్యను జరిగించుకొంచున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రము. మీరిచ్చినటువంటి ఈ సాంకేతిక మాధ్యమాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాము స్వామి. ఎదుగో నా నాయన సాతానుడు ఎన్ని ఆటంకములను కలిగించవలనని చూచినప్పటికీ కూడా ప్రవాహమునకు అడ్డు వస్తే అడ్డులను దాటుకొని పాయలు చేసుకుని ప్రవహిస్తుంది అని మీరు తెలియజేస్తున్న రీతిగా ఎదుగో నా తండ్రి ఈ అడ్డులను ఆటంకములను వాటినన్నిటినీ అధిగమించి ప్రభా మీ వాక్యమును వెదజల్లుటకు మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ పాదములకు నమస్కారములు స్వామి. ఎదుగో నా తండ్రి కొద్ది మాటలను ఈ దినమున ప్రభా మీ వాక్యపు వెలుగులో ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొంచు నేటి దినమున ఉన్నటువంటి పరిస్థితులను గ్రహించవలనని ఆశిస్తూ ఉన్నాము స్వామి. మీ జ్ఞానంతో నింపండి. మీ మాటలతో ప్రభా మమ్మను బలపరచండి. మీ మాటల ద్వారా ఎదుగో నా తండ్రి ఈ దినమున ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి మాకు ఏమి మీరు నేర్పించడానికి మమ్మను మీ పాద సన్నిధానకు రానిచ్చి ఉన్నారో ఆ మీ నోటి వాక్కులను మాకు అందించమని మంచి బోధకుడైన క్రీస్తు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృపయు సమాధానము మనకెల్లరకు కలుగును గాక, ఆమేన్. అందరికీ మరణాత. మరి ప్రతికూల సమయంలో సహితము మరి అనేక మార్లు అనేక గృహాల్లోకి మనం వెళ్ళలేకపోవచ్చు, కానీ మరి సాతానుడు ఒకవేళ దీనిని ఆటంకముగా భావించి మందిరాలను ఆపివేశానని సంతోషిస్తూ ఉండవచ్చు, కానీ మరి మందిరాలకు రాలేని వారి సహితము వాక్యాన్ని వినటానికి మరి గృహాల్లోనికి ఈ పరిచారకులను లేదా యాజకులైనటువంటి వారిని రానివ్వనటువంటి వారిని సహితము వారి గృహాల్లోనికి వెళ్ళిపోవటానికి దేవుడిచ్చినటువంటి మంచి అవకాశం ఇది. మనం భావించవలసినటువంటి వారమై ఉన్నాము. సరే, ఈ దినముల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితులు మనం చూసినప్పుడు ఇది ఒక దేశానికో ఒక ప్రాంతానికో సంబంధించినటువంటి సమస్య కాదు. ఈ వైరస్ అనేది ప్రపంచవ్యాప్తంగా నేటి దినమున వ్యాపిస్తూ ఉన్నది. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ దీనిని మరి మనం చూసినప్పుడు ఆ ప్రపంచవ్యాప్తంగా చాలామంది దినాన అనుకునేటువంటి మాట ఏమయ్యేదంటే ఇది దేవుని యొక్క ఉగ్రత అని చాలామంది తలుస్తూ ఉన్నారు. మరి అలాగే అనుకుంటూ ఉన్నారు, అంటూ ఉన్నారు. అయితే దేవుని యొక్క ఉగ్రత అయితే మనము తాళజాలము. ఈ గొర్రెపిల్లి యొక్క ఉగ్రతకు తాళజాలిన వాడెవడు అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. మరి అలాగే గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినమును
ఈ ఉగ్రత నుండి తప్పించుకోవటానికి మనుషులైనటువంటి వారు పర్వతాల చాటుకు కొండల చాటుకు వెళ్ళిపోతూ ఉంటే మరి పర్వతాలు సహితము పారిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి భాగంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కీడు కాదు కానీ కీడు చాటున ప్రభు దాచినటువంటి మేలును నిశ్చయంగా మనము చూచే సమయం ఇదని నేను భావిస్తూ ఉన్నాను. మరి కీడని ఒకవేళ సాతానుడు ఆనందపడుతూ ఉండవచ్చు కానీ మరి కీడు చాటున ప్రభు అయినటువంటి క్రీస్తు మనకు దాచిన మేలులను నిశ్చయంగా మనకు అందించేవారై ఉన్నారు. ఈ దినాల్లో మనం చూసినప్పుడు ఈ వైరస్కు సంబంధించినటువంటి వాటిని గురించి మాట్లాడేవారు చంటి బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు. మరి అలాగే విద్యావంతులు మరి అలాగే విద్యా విహీనులు కూడా విస్తారముగా వాడుతున్నటువంటి 2 మాటలని దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి క్వారంటైన్, రెండవది ఐసోలేషన్. మరి అలాగే ఒకటి వ్యాక్సిన్, మరి రెండవది మెడిసిన్. ఈ వైరస్ గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మానవులైనటువంటి వారు చెబుతూ ఉన్నటువంటి మాట ఏమై ఉన్నదంటే దీనికి ఇంతవరకు వ్యాక్సిన్ కనుగొనబడలేదు, మరి అలాగే మెడిసిన్ లేదు. మరి అయితే వ్యాక్సిన్ ఏంటి, మెడిసిన్ ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే మరి వ్యాక్సిన్ అంటే ఇట్స్ ఎ ప్రివెంటివ్ మెడిసిన్. మరి అలాగే మెడిసిన్ అంటే ఇట్స్ ఎ డ్రగ్ ఫర్ క్యూర్. అంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఈ వ్యాధి ఏదైతే ఉందో అది ప్రబలుతున్నటువంటి సమయంలో ప్రపంచవ్యాప్తంగా లేదా ప్రాంతం అంతటా చుట్టుముడుతున్నటువంటి సమయంలో ఒక చిన్న టీకా ఇచ్చి మరి శిశువులైనటువంటి వారికి లేదా పెద్దవారికి ఆ వ్యాధి సోకకుండా చేసేది వ్యాక్సిన్. అందుకే చిన్నపిల్లలైనటువంటి వారిని తీసుకుని వెళ్ళి మనం వ్యాక్సిన్ ఇస్తూ ఉంటాము నెలలో. వారు నియమించినటువంటి టైం ప్రకారం 3 నెలలు 6 నెలలు ఈ విధంగా. మరి ఈ విధమైనటువంటి మాటలు మరి అలాగే ఇంకా 2 మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ క్వారంటైన్ మరి అలాగే ఐసోలేషన్. ఈ క్వారంటైన్ అనేటువంటి మాట యొక్క అర్థము ఏమై ఉన్నదంటే ఇట్స్ ఎ సెపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ ఆర్ సోషల్ కాంటాక్ట్స్. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మనలను మనము మరి దూరంగా ఉంచుకోవటం. మరి ఒక విధంగా వ్యాధి సోకనటువంటి వారు ఈ వ్యాధి సోకకుండా ఉండటానికి వారిని వారు దాచుకునేటువంటి ప్రదేశమే క్వారంటైన్. మరి అలాగే ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో మనం చూసినప్పుడు లేదా ఈ ప్రత్యేకించి లేవీకాండలో మనం చూసినప్పుడు ఈ మానవులైనటువంటి వారి యొక్క శరీరం మీద కనబడేటువంటి ఈ మచ్చలు పొడలు వాటిని గుర్తించడానికి అవి కుష్టు పొడ లేకపోతే ఈ చర్మ సంబంధమైనటువంటి వేరొక సమస్య అని తెలుసుకోవటానికి వారిని 7 దినాలు పాళెమునకు దూరంగా ఉంచేవారు. దాన్ని క్వారంటైన్ అంటారు. మరి ఇది ఏ వ్యాధి అని నిర్ధారించడానికి. అయితే అది ఒకవేళ కుష్టు పొడ కాదంటే వాళ్ళు పాళెంలోనికి వచ్చేయచ్చు, అనగా సమాజంలో కలవచ్చు. ఒకవేళ అది ఈ కుష్టు వ్యాధికి సంబంధించినటువంటి మచ్చ అయితే వారు అది పూర్తిగా నయమయ్యే వరకు పాళెమునకు వెలుపల ఉండాలి. ఈ పూర్తిగా నయమయ్యే వరకు వెలుపల ఉండేటువంటి దానిని ఐసోలేషన్ పీరియడ్ అంటారు. ఈ ఐసోలేషన్ అనగా రిమోటెడ్ ఫ్రమ్ ద అదర్స్ ఫర్ ద ట్రీట్మెంట్, అనగా వారికి నయమయ్యే వరకు కూడా ఈ వ్యాధి తగ్గే వరకు వారు ఉండేటువంటి పీరియడ్ని ఐసోలేషన్ పీరియడ్ అంటారు. ఈ 2 మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే దైవ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మాత్రమే కాక మరి జాన్ మిల్టన్ అనేటువంటి ఆయన తన ప్యారడైజ్ లాస్ట్ అనేటువంటి దానిలో వ్రాసినటువంటి ఈ ఉపయోగించినటువంటి మాట ఈ క్వారంటైన్ దేనికి ఉపయోగిస్తూ ఉన్నాడంటే మరి మరణించినటువంటి ఆత్మలు మరి ప్యారడైజ్గా లేదా షియోల్ లేదా హెడెస్కి వెళ్ళాలి అని ఎటువైపు వెళ్ళాలి అని నిర్ణయించబడటానికి ముందుగా ఈ ఆత్మలన్నీ చేరి ఉండేటువంటి ప్రదేశాన్ని ఆయన క్వారంటైన్ అని తన ప్యారడైజ్ లాస్ట్లో ఉపయోగించాడు. అనగా ఇక్కడ నుండి వారి వారి క్రియలను బట్టి ఆయా ప్రదేశాలకు వారు డిస్పర్స్ అవుతారు, అనగా ఇట్స్ ఎ వెయిటింగ్ ప్లేస్. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే గ్రంథంలో మరి ప్రభువు ఈ లోకములో ఉన్నటువంటి పాప మలినము అంటకుండా ఉండటానికి కొంతమందిని ప్రత్యేకించబడినటువంటి వారిని
క్వారంటైన్లో ఉంచడాన్ని, మరి అలాగే తమకు తామే క్వారంటైన్లో ఉండటాన్ని గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ప్రాముఖ్యంగా ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో మనం చూస్తే, ఈ హనోకు అనబడినటువంటి భక్తుడు మరి దేవునితో కూడా నడిచి దేవుడు అతన్ని తీసుకొని పోయినందున అతడు లేకపోయాను అనే మాటను మనం చూస్తూ ఉంటాం. అనగా ఈ లోకములో ఉన్నటువంటి వారితో, తన సమకాలీనులైనటువంటి వారితో ఆయన నడవటం లేదు, కానీ ఆయన నడిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఆయన ఎవరితో కూడా నడుస్తూ ఉన్నాడంటే దేవునితోనే నడుస్తూ ఉన్నాడు. అనగా తన సంబంధ బాంధవ్యాలన్నీ కూడా మరి ఒకవేళ అతను కుమార్తెలను కనుచు ఉండెను అనే మాటను గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అనగా కుటుంబంతో ఉండి ఉండవచ్చు, కానీ తనకు తాను మాత్రం వ్యక్తిగత సంబంధాన్ని ఎవరితో కలిగి ఉన్నాడు అంటే దేవునితోనే. అనగా తన ఇష్టమంతా కూడా దేవుని ఇష్టాన్ని తన ఇష్టంగా మార్చివేసుకున్నాడు. దీనినే ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినప్పుడు, ఇరువురు సమ్మతించకుండా కూడి నడుతురా అనే మాటలో మనం చూస్తూ ఉంటాం. అనగా దేవుని ఇష్టానితో తన ఇష్టాన్ని సమ్మతించుకున్నందుని బట్టి అతడు తన జీవితకాలం అంతా కూడా దేవునితోనే నడుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అలాగే మరొక భక్తుని విషయంలో మనం గమనించినప్పుడు, ఆదికాండము 6వ అధ్యాయం మొదలుకొని మరి 9వ అధ్యాయం వరకు ఉన్నటువంటి భాగములో మనం చూసినప్పుడు, నోవహు అనబడినటువంటి నీతిమంతుడు, ఇతడు మరి దేవునితో నడుస్తూ ఉన్నటువంటి వాడు తన సమయంలో లేదా తన తరము వారిలో ఉన్నటువంటి నీతిమంతుడు అతడొక్కడే అని దేవుని చేతనే సాక్ష్యం పొందుతూ ఉన్నాడు. మరి ఈ ఇరువురిని మనం గమనించినప్పుడు, ఈ హనోకును గురించినటువంటి చరిత్ర మనకు కొద్దిగా మాత్రమే ఉన్నప్పటికీ కూడా, ఇక్కడ ఈ నోవహు యొక్క చరిత్ర గురించి మరి కొద్దిగా ఉన్నప్పటికీ కూడా, ఈ ఇద్దరు వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఒకరు దేవునితో కూడా నడుస్తూ ఉన్నటువంటి వారు, ఒకరు దేవునితో కూడా జీవిస్తూ ఉన్నటువంటి వారు. అనగా దేవునికి ఇష్టమైన రీతిగా నడుస్తూ జీవిస్తూ ఉన్నటువంటి వారు. ఈ ఇరువురి వ్యక్తుల్ని మనం చూసినప్పుడు, మరి ఈ నోవహు అనబడినటువంటి ఆయన చేసినటువంటి పని ఏమై ఉన్నది అంటే, ఈయన మరి దేవుడైనటువంటి యెహోవా తనకు ఆజ్ఞాపించినటువంటి మాటను మాత్రమే ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఇదిగో జలప్రళయము రాబోతూ ఉంది గనుక నీ కొరకు మరి నావను సిద్ధం చేసుకో అన్నప్పుడు, దేవుడైనటువంటి యెహోవా ఏ విధమైనటువంటి కొలతలు ఇస్తూ ఉన్నాడో ఆ కొలతలతోనే అతడు నావను సిద్ధం చేస్తూ ఉన్నాడు. మరి అలాగే అతని కుటుంబం అంతా కూడా సిద్ధపడుతూ ఉన్నారు. ఈ పనిలో కుటుంబం అంతా కూడా పాలు పంచుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి వీరితో పాటు ఎక్కిన వారు ఎవరు అంటే, 120 సంవత్సరాలు నోవహు బోధించినప్పటికీ కూడా మనుషులెవ్వరూ వీరితో కూడా నావలోనికి వెళ్ళటం లేదు, కానీ జంతువులు, పశు పక్షాదులు, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి జతలుగా ఈ నావలోనికి వెళుతూ ఉన్నాయి. మరి దాదాపు 1 సంవత్సర కాలము ఈ నోవహు ఈ నావలో ఉన్నటువంటి ఈ జీవరాశులతోనే జీవనము కొనసాగిస్తూ ఉన్నాడు. తాను తన కుటుంబముతో పాటు ఉన్నవారు ఎవరు అంటే మనుషులు కారు, కానీ ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పశువు, పక్షి, జంతువు, క్రూర మృగము, ఇటువంటివన్నీ కూడా అతనితో కూడా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ 2 భాగాలను మనం చూసినప్పుడు, మరి హనోకు దేవునితో నడుస్తూ ఉన్నాడు, మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి నోవహు నావలో భద్రం చేయబడ్డాడు. కాబట్టి వారికి ఈ క్వారంటైన్ అనే మాట సరిపోయింది. వారు తమను తాము సెపరేట్ చేసుకొని మరి ప్రత్యేకించబడినట్లుగా బాగుంది. మరి ఈ కుటుంబ జీవితాల్లో నేటి దినమున ఈ సమాజంలో జీవిస్తున్నటువంటి మనము ఎలాగూ మనల్ని మనము ప్రత్యేకించుకోవాలి అని మనం అనుకోవచ్చు. దీని నిమిత్తమే దేవుడైనటువంటి యెహోవా మనకు వ్రాయించినటువంటి గ్రంథంలో మరొక భక్తుని విషయం మనం చూసినప్పుడు, మరి ఆదికాండము 17వ అధ్యాయంలో
మరి మొదటి 2 వచనాల్లో మనం చూస్తే దేవుడైనటువంటి యెహోవా అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను సర్వశక్తి అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ప్రభువే ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. అతను చూస్తేనేమో మరి బంధువు అయినటువంటి లోతును, మరి అలాగే భార్య అయినటువంటి సారయిని, మరి అలాగే దాసదాసీలను మిగిలిన ఆస్తిని కలిగి ఉన్నటువంటి వాడు. ఈయనకు దేవుడైనటువంటి యెహోవా ఆజ్ఞాపిస్తున్నటువంటి ఆజ్ఞ ఏమైనదంటే, మరి నా సన్నిధిలో నిందారహితుడవై నడుచుచు జీవించమని తెలియజేస్తూ ఉన్నారు. ఒకటి మరి నా హనోకు వలె నడవటము, మరి అలాగే నోవహు వలె జీవించటము. ఈ 2 ఆజ్ఞలను దేవుడైనటువంటి యెహోవా అబ్రహాంకి ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ భాగంలో మనం చూస్తే అబ్రహాము అందరినీ కలిగి ఉన్నాడు, అన్నిటినీ కలిగి ఉన్నాడు. కానీ దేవుని యొక్క మాటను ఎలాగూ అతడు విధేయత చూపించి పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి వెళ్ళగలిగాడో ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఏదైనా దేని నుండైనా మనం విడిపించబడటం లేదా మనల్ని మనం ప్రత్యేకించుకోవటం, ఒకవేళ చెడ్డ వాటి నుండి విడిపించబడటానికి, చెడు అలవాట్లను విడిచిపెట్టడానికి ఒకవేళ మనం ఇష్టపడి సంతోషపడతాం. కానీ మనకున్నటువంటి మంచి వాటి నుండి దేవుడు సెపరేట్ చేసినప్పుడు మరి ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి భాగంలో మొదటిగా మనం చూసినప్పుడు అబ్రహాము విషయంలో మనం చూసినప్పుడు అతనిని మరి దేవుడైనటువంటి యెహోవా చేసినటువంటి పనిని మనం చూస్తే, మరి అతన్ని సెపరేట్ చేసింది దేని నుండి అంటే, హీ వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ ప్లేస్, అనగా తన కుటుంబము, తన జనాంగం ఉన్నటువంటి ఆ ఊరు అనేటువంటి ప్రాంతం నుండి అతన్ని ప్రభు అయినటువంటి యెహోవా విడిపిస్తూ ఉన్నారు. అనగా ఆయనను మరి ప్రత్యేకపరిచి నీ జనాంగమును, నీ కలిగిన వాటిని అన్నిటినీ, వారిని అందరినీ కూడా విడిచిపెట్టమని ఆదికాండము 12వ అధ్యాయంలోనే దేవుడైనటువంటి యెహోవా అబ్రహాముకు తెలియజేస్తూ ఉన్నారు. మరి తన వారిని అందరినీ విడిచిపెట్టడం బాధాకరమైనటువంటి విషయమే. కానీ అబ్రహాము చేసినటువంటి పనిని మనం చూసినప్పుడు తన వారిని, మరి తాను ఎరిగినటువంటి తన సంస్కృతిని అంతటినీ కూడా విడిచిపెట్టి వచ్చివేస్తూ ఉన్నాడు. ఈ వచ్చివేసినటువంటి సమయంలో దేవుడైనటువంటి యెహోవా అతనికి చేసినటువంటి మహోపకారం ఏమై ఉన్నదంటే, అతడు విడిచిపెట్టి వచ్చినటువంటి తన కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎవరు అనగా, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ అబ్రహాము యొక్క తండ్రి మరి చేసినటువంటి పని ఏమయ్యనుదంటే, విగ్రహములను తయారు చేయటం, విగ్రహములను పూజించడం. మరి విగ్రహములను నమ్ముకున్నవారు, విగ్రహములను అమ్ముకున్నవాడు అబ్రహాము. అయితే ఇక్కడ 17వ అధ్యాయం 12వ అధ్యాయం మొదలుకొని ప్రారంభమైనటువంటి దేవుడైనటువంటి యెహోవా వాక్కు ఈ 17వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఆయనకు ఇస్తున్నటువంటి గొప్ప భాగ్యం ఏమై ఉన్నది అంటే, మరి వాగ్దానముతో కూడినటువంటి నిబంధన. ఎక్కడైనా ఇరువురు మనుషులు లేదా ఇరువురు సమాన స్థాయిలో ఉన్నటువంటి వారికి ఈ నిబంధన చేసుకోవటం మనం చూస్తూ ఉంటాం. ఇరువురు వ్యక్తులు లేదా ఈ ఇరు పక్షాల వారు ఏదైనా నిబంధన చేసుకోవడం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మరి జీవము కలిగినటువంటి దేవుడు మరి జీవము లేనటువంటి ఈ విగ్రహములను విడిచిపెట్టి వచ్చినందును బట్టి అబ్రహాముకు దేవుడైనటువంటి యెహోవా చేస్తున్నటువంటి మహోపకారం ఏమయ్యున్నదంటే, మరి జీవము కలిగినటువంటి ఈయన ఈ మానవునితో నిబంధన చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, నిన్ను ఆశీర్వదించి నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బట్టి భూమి మీద ఉన్నటువంటి సకల జనులు ఆశీర్వదించబడతారు అని దేవుడైనటువంటి యెహోవా నిబంధన చేస్తూ ఉన్నాడు. మరి రెండవదిగా మనం చూసినప్పుడు తన యొక్క జనాంగము నుండి అతడు విడిపింపబడగానే దేవుడైనటువంటి యెహోవా అతనికి ఇచ్చినటువంటి ఈ వాగ్దానానికి నిబంధనకు సూచనగా అతని యొక్క పేరు మార్చివేస్తూ ఉన్నాడు. మరి జనములకు తండ్రి అని పేరు పెట్టబడినటువంటి అబ్రామును దేవుడైనటువంటి యెహోవా ఘనులైనటువంటి వారికి తండ్రి, విశ్వాసులకు తండ్రి అనబడే అబ్రహాముగా మార్చివేస్తూ ఉన్నాడు. మరి అలాగే జగడగుండి అనబడినటువంటి అతని భార్య అయినటువంటి శారయిని రాజకుమారి అనబడినటువంటి శారాగా మార్చివేస్తూ ఉన్నాడు.
మరి రెండవదిగా మనం చూసినప్పుడు సెపరేషన్ ఫ్రమ్ హిస్ కిత్ అండ్ కిన్. మరి అతనితో పాటు అబ్రహాము గారితో పాటు వచ్చినటువంటి ఏకైక వ్యక్తి తన బంధువర్గములో నుండి ఎవరు అంటే లోతు అనబడినటువంటి తన సహోదరుని కుమారుడు. అయితే 13వ అధ్యాయం ఆదికాండములో మనం చూసినప్పుడు అబ్రహాము గారి యొక్క మందల కాపరులకు మరి అలాగే లోతు యొక్క మంద కాపరులకు వ్యాజ్యము కలిగి లేదా జగడము కలిగినందును బట్టి మరి ఈ పనివారిని బట్టి మనము విడిపోకూడదు అనుకుని వారిద్దరూ విడిపోవటం మనం చూస్తూ ఉన్నాం. ఈ విడిపోయేటువంటి సమయంలో మరి అబ్రహాము తెలియజేసినటువంటి మాట ఏమిటంటే, నీకు ఇష్టమైనటువంటి ప్రాంతానికి వెళ్ళు, తరువాత నేను ఏది మిగిలితే అది తీసుకుంటాను అంటూ ఉన్నాడు. మరి పెద్దవాడైనటువంటి అబ్రహాము మంచి ప్రాంతాన్ని కోరుకోవటం లేదు, కానీ ఏది కావాలో కోరుకునేటువంటి అవకాశాన్ని తన కుమారుడైనటువంటి లోతుకి ఇచ్చివేస్తూ ఉన్నాడు. మరి లోతు కోరుకున్నటువంటి ప్రాంతము సొదొమ గొమొర్రా, ఐగుప్తు వలెను మరి యెహోవా నీరు కట్టిన తోట వలెను ఆ ప్రాంతము యెహోవా నాశనము చేయకముందు ఉన్నది అనే మాటను ఆ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. మరి ఇతడు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడున్నటువంటి భాగంలో మనం చూసినప్పుడు ఇక బంధువులు ఎవరూ లేరు. అతడు తన భార్య అయినటువంటి శారా తప్ప ఇక ఎవరు అతనికి లేరు. ఒకవేళ ఉన్నా కూడా అతనితో పాటు ఉన్నవారు ఎవరు అంటే అతని దాసదాసీలే తప్ప అతని బంధువర్గము కాదు. అయితే బంధువు నుండి ప్రత్యేకపరిచినటువంటి దేవుడు అబ్రహామును మరి ఒంటరిగా విడిచిపెట్టి వేయటం లేదు, అనాథగా వదిలివేయటం లేదు. ఆదికాండము 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి ఆ ప్రాంతానికి అబ్రహాము తరలి వచ్చినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి రాజు అయినటువంటి అబీమెలెకు మరి శారా యొక్క సౌందర్యాన్ని చూచి ఆమెను తీసుకొని వెళ్ళిపోయినప్పుడు మరి అబ్రహాము కూడా అక్కడ తెలియజేసినటువంటి మాట ఏమైందంటే, ఈమె నా భార్య కాదు, ఈమె నా సహోదరి అని చెప్పడం వల్ల అతడు ఆమెను చెరగుని తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే దేవుడైనటువంటి యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఆమె ఒక ప్రవక్తకు భార్య, ఆమెను బట్టి నీవు శపించబడకూడదు, ఆమెను విడిచిపెట్టే అన్నప్పుడు మరి దేవుడైనటువంటి యెహోవా 20వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయించినటువంటి చక్కని మాటను మనం చూసినప్పుడు, నీవు పాపము చేయకుండా నేను అడ్డగించి తిని. మరి ఇక అబ్రహాముకు మరి బంధువులు లేరు, కానీ ఈ లోక సంబంధంగా శరీర సంబంధంగా దేవుడే అబ్రహాముకు బంధువు అయిపోయి మరి అతనిని అతనికి కలిగినటువంటి వారిని కాపాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ క్వారంటైన్ పీరియడ్ లేదా ఈ ఎవరికి వారమే ప్రత్యేకించుకుని అందరికీ దూరంగా మనం ఒంటరిగా ఉండాలి అనుకున్నటువంటి ఈ సమయంలో మరి ప్రభువుతో గడపడానికి ఈ ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటే ప్రభు మనకు చేసేటువంటి మేలు చూడండి. మొదటిగా మన స్థితిని మార్చివేసే దేవుడు మనకున్నటువంటి నిర్జీవ స్థితి నుండి అనగా విగ్రహాల యొక్క స్థితి నుండి ఏదైతే మనము ఈ లోకంలో మనకు మేలు చేస్తుందని ఆశపడి ఆశ్రయిస్తామో వాటిని విడిచిపెట్టగలిగితే మరి నిజమైనటువంటి జీవము కలిగినటువంటి దేవుడే మనకు ఆశ్రయమయ్యి మనతో నిబంధన చేసేవారై ఉన్నారు. మరి రెండవదిగా మన యొక్క స్థితిని మార్చివేసేవారై ఉన్నారు. మనకు ఒకవేళ లోకంలో ఈ లోక ఘనత అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులైనటువంటి వారు అబ్రహాముకు గొప్ప తండ్రి కావాలి అని అబ్రాహాము అని పేరు పెట్టారు, కానీ ఈ గొప్ప తండ్రికి 99 సంవత్సరాలు వచ్చినా కూడా ఒక్క కుమారుడు కూడా లేడు. మరి కానీ ఈ జీవము కలిగినటువంటి దేవుడు చేస్తూ ఉన్నటువంటి గొప్ప పని ఏమిటంటే భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులందరికీ ఈయన తండ్రిగా మార్చివేసేటువంటి గొప్ప ఆశీర్వాదము. మరి రెండవదిగా మనం చూసినప్పుడు మరి ఈ బంధువును ఆయన నుండి దూరం చేసినందును బట్టి ఈయనకి బంధువు ఎవరైపోతూ ఉన్నారంటే దేవాది దేవుడు ఈయనకి బంధువు అయిపోతున్నాడు. అందుకే భక్తులు పాడుతున్నటువంటి పాట, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్న కాడా. మరి దేవుడే మనకు తండ్రిగాను అన్నగాను ఉంటే లోకములో మనకు శత్రువు ఎవరు? మరి మూడవదిగా మనం గమనించినప్పుడు ఈ బంధువైనటువంటి లోతు దూరము కాగా ఈయనింటికి బంధువుగా ఎవరు వస్తూ ఉన్నారు అంటే దేవాది దేవుడే బంధువుగా వచ్చి వేస్తూ ఉన్నాడు. మరి ఒంటరిగా కూర్చున్నటువంటి అబ్రహాము ఎండవేళ గుడార ద్వారమున ఆయన కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. బంధువులు లేరు, స్నేహితులు లేరు, సంతానం లేదు, ఎవరు లేరు ఈయనకి.
మరి ఇటువంటి ఒంటరితనంలో ఆదికాండము 18వ అధ్యాయం ప్రారంభం నుండి మనం గమనించినప్పుడు మరి బంధువులు దూరం చేసినటువంటి దేవాది దేవుడు బంధువుగా ఈయన దిగి వస్తూ ఉన్నాడు. ఒక బంధువు ఈ లోకములో మన గృహానికి ఎలాగో భోజనానికి వచ్చి మనం ఇచ్చినటువంటి విందును అందుకొని ఆనందించి వెళతారో, అలాగే దేవాది దేవుడు అబ్రహాము గృహమునకు వచ్చి అబ్రహాము ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి ఆయన మరి అబ్రహాము తన గృహములో ఉన్నటువంటి ఈ లోటును చెప్పకముందే ఈ విందు అందుకున్నటువంటి ఈ గొప్ప బంధువు మరి త్రిత్వ రూపాన్ని దేవుడు అబ్రహాముకు అక్కడ ప్రత్యక్షపరచుతూ ఉన్నారు. మరి ఈ త్రిత్వ రూపంలో ఉన్నటువంటి దేవాది దేవుడు అబ్రహాముకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏమై ఉన్నది అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి బంధువులు ఎవ్వరూ తీర్చలేనటువంటి కొరత అబ్రహాము గృహములో ఉన్నది. ఇది ఎరిగినటువంటి ఆయన ఆ కొరతను తీర్చగలిగినటువంటి సామర్థ్యము కలిగిన ఆయన ఎవరంటే ఆయన ఒక్కడు మాత్రమే. ఈ దేవాది దేవుడు చేస్తున్నటువంటి పని ఏమైనదంటే, మీదిటికి నీ ఇంట కుమారుడు ఉంటాడు. ఎంత చక్కటి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ దినాన మనమందరము మనకున్నటువంటి వాటికి మనకున్నటువంటి వారికి దూరంగా ఉండటం కష్టమని ఒకవేళ అనుకుంటే ఈ భాగ్యాలన్నీ పొందలేం. అయితే మనకున్నటువంటి జీవితంలోనే మనలను మనము ప్రత్యేకించుకొని ప్రభుతో సహవాసం చేయటం ప్రారంభిస్తే లోకములో ఉన్నటువంటి ఏ బంధువు చేయనటువంటి గొప్ప మహోపకారము ఎవరు చేస్తారంటే దేవాది దేవుడే. తరువాత మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, లోతు విషయంలో ఒకవేళ లోతు దూరముగా అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ కూడా లోతు విషయంలో దేవాది దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి పని ఏమై ఉన్నది అంటే, మరి ఆదికాండము 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు లోతును మరి అలాగే లోతు యొక్క ఆస్తిని, లోతు యొక్క స్త్రీలైనటువంటి వారిని శత్రువులు పట్టుకుపోయారు అని అబ్రహాముకు వినబడగానే, నా నుండి దూరం అయిపోయాడు కదా, నేను అతని నుండి దూరంగా వచ్చివేశాను కదా, నేను ప్రత్యేకంగా దేవుణ్ణి కలిగి ఉన్నాను, దేవుని ప్రత్యక్షతను కలిగి ఉన్నాను కాబట్టి ఇక అతనితో నాకు సంబంధం లేదు అని అబ్రహాము అనుకోవటం లేదు. కానీ అబ్రహాము చేసినటువంటి పని ఏమై ఉన్నదంటే, వెంటనే తన ఇంట అలవర్చబడినటువంటి సైనికుల లాంటి వారిని 318 మందిని తీసుకొని వెళ్ళి మరి శత్రు రాజుతో యుద్ధం చేసి స్త్రీలను అక్కడున్నటువంటి ఆస్తిని అంతటినీ కూడా విడిపించి తీసుకొని వస్తూ ఉన్నాడు. అయితే ఆస్తిని తీసుకోమని వారు బ్రతిమాలుతూ ఉంటే అబ్రహాము తీసుకోవటం లేదు. నాకు అక్కర్లేదు అని తిరిగి వచ్చి వేస్తున్నటువంటి సమయంలో మరి దేవాది దేవుడు అతనికి ఇచ్చినటువంటి మరొక గొప్ప బహుమానం ఏమై ఉన్నది అంటే, మరి ఎప్పుడో శరీరధారిగా వచ్చిన తరువాత దేవుడు చేసేటువంటి మహోపకారము మానవులైనటువంటి వారికి ఏమైనదంటే, తనను తాను జీవాహారముగాను మరి అలాగే తన రక్తమును పానముగాను మానవులైనటువంటి వారికి ఇచ్చివేసి వారిని తన రూపంలోనికి మార్చుకోవటం. శిలువ యాగము చేసిన తర్వాత జరగవలసినటువంటి పనిని మరి దేవాది దేవుడు ఎక్కడ జరిగించి వేస్తూ ఉన్నారంటే, మరి అక్కడ మెల్కీసెదెకు రూపములో అనగా దేవుని యొక్క ప్రత్యక్షత కూడా దేవునితో అనుభవం పెరిగే కొలది అబ్రహాముకు వృద్ధి చెందుతూ ఉంది. ఆ దేవునితో ఎంత సమీప బాంధవ్యాన్ని మనం కలిగి ఉంటామో దేవుని అంత మరి ఎక్కువగా మనం గ్రహించగలుగుతూ ఉంటాము. దేవుని యొక్క ఘనత ఏమైనదో అంత బాగా మనము గ్రహించగలిగే వారమై ఉంటాము. గనుక ఇక్కడ దేవాది దేవుడు అబ్రహాముకు చేస్తున్నటువంటి పని ఏమైనదంటే, ఈ మెల్కీసెదెకు రూపంలో అనగా మెల్కీసెదెకు అనగా శాంతికి రాజు. ఈ రెండు మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి రాజులైనటువంటి యాజక సమూహంగా మనల్ని మార్చబోతూ ఉన్నాడని ఎప్పుడో తర్వాత మరి దేవుని యొక్క అపోస్తలులైనటువంటి వారు తెలియజేయబోయేటువంటి మాటను ఎక్కడ నెరవేర్పులో దేవుడు చూపిస్తూ ఉన్నాడు అబ్రహాము కంటే ఈ ఆది కాలంలోనే చూపించి వేస్తూ ఉన్నాడు. ఈ శాంతికి రాజు మరి శాంతికి రాజు అనబడినటువంటి ఈయన దేవుని యొక్క సర్వోన్నతుని యొక్క యాజకుడు. మరి ఈయన రాజు యుద్ధం చేయాలి ఎవరితో అంటే మనుషులైనటువంటి వారితో కాదు, కానీ మనుషులను పతనము చేసేటువంటి సాతానుతో యుద్ధం చేసి మనలను ఈ శత్రువు అయినటువంటి అపవాది చేతి నుండి విడిపించే వాడు. మరి అలాగే శాంతి ఎవరు మనకు అనుగ్రహించే వారై ఉన్నారు అంటే యాజక రూపంలో ఉన్నటువంటి ప్రభు. ఈ రెండు రూపాలను
ఈ అబ్రహాముకు చూపించడం మాత్రమే కాకుండా మరి ధర్మశాస్త్రము రాకముందే ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి భాగ్యము కూడా అబ్రహాము పొందుతూ ఉన్నాడు. అతడు తనకు కలిగినదంతటిలో నుండి దశమ భాగములను యాజకునికి ఇచ్చివేస్తూ ఉన్నాడు. అనగా మనలను మనము ప్రత్యేకించుకోవటం లేదా ప్రభు మనలను ప్రత్యేకించడం, ఈ రెండు పనులు మనసుకు బాధ కలిగిస్తూ ఉంటాయి. మనకిష్టమైన వారి నుండి, మనకిష్టమైనటువంటి వాటి నుండి ప్రభు మనలను విడిపించినప్పుడు లేదా దూరం చేసినప్పుడు మనసుకు చాలా బాధ. వ్యాక్సిన్ ఎంత బాధ అండి. ఈ వ్యాక్సిన్ వేసినప్పుడు పిల్లలైనటువంటి వారికి టీకా పొంగి జ్వరం కూడా వస్తుంది. కానీ వ్యాక్సిన్ వేయకపోతే వారికి అంగవైకల్యం వస్తుంది. ఒక్క పూట జ్వరం వచ్చినందువల్ల ఏమీ నష్టం ఉండదు, కానీ ఈ అంగవైకల్యం అనబడేటువంటి శాశ్వతమైనటువంటి నష్టం నుండి వారిని తప్పించగలదు. అందుకే ఈ దినమున ఈ క్వారంటైన్ అనేటువంటి అనుభవం మనకి ఏమి నేర్పించాలి అంటే, మరి ఆత్మీయ స్థితిలో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభుతో నడిచే వారం గాను, ప్రభుతో జీవించే వారం గాను ఈ దినాలు మనకు నేర్పవలసి ఉన్నది. అంత మాత్రమే కాకుండా ఈ లోతు విషయంలో అబ్రహాము చేస్తున్నటువంటి ప్రార్థన 18వ అధ్యాయంలో దుమ్ము వంటి వాడును, ధూళి వంటి వాడును, ఇంకొక్క మారు మాట్లాడటానికి నాకు సెలవిమ్ము అని బ్రతిమాలి అబ్రహాము తన బంధువు అయినటువంటి లోతు పక్షముగా చేసినటువంటి ప్రార్థన దేవాది దేవుడు తనను తాను రిక్తునిగా చేసుకునే విధంగా మార్చివేస్తోంది. ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి ఎంత ఉన్నతమైనదో ఈ మాటలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఆదికాండము 19వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి లోతు మరి ఒక మాట అడుగుతూ ఉన్నాడు. మరి దేవాది దేవుడు మనుషుల రూపంలోనూ మరి అలాగే దూతల రూపంలోనూ వారిని వెలుపలికి నడిపించడానికి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వారు తడవు చేయటం చూసి మరి అబ్రహాము చేసినటువంటి ప్రార్థనను జ్ఞాపకం చేసుకుని అతని చేతులు పట్టి వెలుపలికి నడిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ చేతులు పట్టి వెలుపలికి నడిపించబడినటువంటి ఈ లోతు కూడా అయ్యో ఆ పెద్ద కొండ దగ్గరకు నేను వెళ్ళలేను గనుక ఈ సోయర్ దగ్గరికి వెళ్ళటానికి నాకు అవకాశం ఇవ్వండి అన్నప్పుడు అక్కడ ఈ దేవాది దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏమయ్యేదంటే, ఇదిగో నీవు ఆ ప్రాంతము చేరు వరకు నేనేమీ చేయలేను. ఈ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ మానవ పాపి కొరకు ఎంత రిక్తునుగా చేసుకుంటున్నాడు చూడండి. నీవు ఆ ప్రాంతము చేరు వరకు నేనేమీ చేయలేను. ఇది లోతు యొక్క విజ్ఞాపన మాత్రమే కాదండి. ఇక్కడ ఉన్నటువంటి అబ్రహాము చేసినటువంటి విజ్ఞాపనను ఆయన ఎంత చక్కగా చూపిస్తున్నారు. అనగా ప్రభు మనలను ప్రత్యేకపరిచినటువంటి ఈ సమయంలో ప్రభు యొక్క ఈ ప్రత్యేకతలో ఉండటానికి మనం ఇష్టపడే వారమైతే ప్రభు మనకు చేసేటువంటి మేలు. మరి మరొక స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి అబ్రహాము చేసినటువంటి పని, అబ్రహాముకు దేవుడు ఎక్కడ ప్రత్యక్షమైనా అతడు చేస్తున్నటువంటి పని ఏమిటంటే, దేవుని ప్రత్యక్షత కొరకు అతడు బలిపీఠములను కట్టి బలులు అర్పించినట్లుగా 12వ అధ్యాయం నుండి మనం చూస్తూ ఉంటాం. అయితే ఒక దినమున దేవాది దేవుడు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. మరి నీకు శారా వలన ఆయనది మాత్రమే నీ సంతానం అనబడును అని ఇస్సాకును ఆయనకు బహుమానంగా ఇచ్చి, మరి ఈ సంతానంగా ఇవ్వబడినటువంటి ఈ ఇస్సాకు విషయంలో దేవాది దేవుడు చేస్తూ ఉన్నటువంటి పని ఏమిటంటే, ఆదికాండము 22వ అధ్యాయంలో మనం చూస్తే, నీ ఒక్క కుమారుడు నీవు ప్రేమించుచున్నటువంటి నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించు. మరి అప్పటి వరకు అనేకమైనటువంటి బహుశా ఏ పశువులను లేదా తన మందలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి వాటిని అబ్రహాము దేవునికి మరి బలిగా అర్పించి ఉండవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి భాగములో మనం చూస్తే అబ్రహామును దేవాది దేవుడు అడుగుతున్నటువంటి బలి ఏమై ఉన్నదంటే, తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా ఇచ్చివేయమని. మరి ఇస్సాకును బలిగా ఇచ్చివేయమని అడగగానే అబ్రహాము మారు మాట మాట్లాడటం లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఈ కుమారుని యొక్క భుజము మీద కట్టెలు మోపి ఒక చేతిలో కత్తి మరొక చేతిలో అగ్ని పట్టుకొని మరి అతడిని బలి ఇవ్వటానికి యెహోవా చూపించబోయేటువంటి పర్వతం మీదకి వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి భాగంలో మనం చూస్తే ఈ సెపరేషన్ ఎక్కడ చూసినా సెపరేషన్ అబ్రహాం విషయంలో మనం చూస్తే, అనగా ఎక్కడ చూసినా ఆయనకి ఈ క్వారంటైన్ ఎక్స్పీరియన్స్ తప్ప మరొకటి లేదు. మరలా అతడు
ఈ భార్య అయినటువంటి సారయి సలహా చొప్పున ఈ దాసి అయినటువంటి హాగరుతో పోయినప్పుడు పుట్టినటువంటి ఈ ఇష్మాయేలును కూడా దేవుడు దూరంగా పంపించి వేస్తూ ఉన్నాడు. నీ భార్య అయినటువంటి శారా మాట వినుము అనే మాటను అక్కడ దేవుడైనటువంటి యెహోవా అబ్రహాముకు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ ఇష్మాయేలు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇష్మాయేలు వెళ్ళిపోయాడు, బంధువు వెళ్ళిపోయాడు. అయితే ఎవరు వెళ్ళిపోయినా కూడా దేవుడు అతనికి ఆ వెళ్ళిపోయినటువంటి స్థానంలో ఇంకా మంచి స్థితిని ఇచ్చారు, కానీ ఎక్కడ అతన్ని తక్కువ చేయటం మనం గ్రంథంలో చూడం. ఇక్కడ మరొక మాటను మనం చూసినప్పుడు, నీ కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు బలిగా అర్పించినప్పుడు ఈ మోరియా పర్వత శిఖరానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ వెళ్ళిపోయి అక్కడ బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఈ దినమున మరి ఈ మిగిలిన బలిపీఠముల మీద అర్పించిన విధంగా పశువులను మందలను అర్పించటం లేదు, కానీ తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును అర్పించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఈ సిద్ధపడినటువంటి సమయంలో బహుశా అప్పటి వరకు చూసే వారికి ఇదేమిటి, వీళ్ళ దేవుడికి ఇంత కఠినత్వమా, ఇంత క్రూరమైనటువంటి కోరిక కోరతాడా, ఇటువంటిదా అని ఒకవేళ అని ఆలోచన రావచ్చు. కానీ అది దేవుడు బలిని అర్పించి మరి లేదా బలిని కోరేవాడు కాడు. ఆయన నేను బలిని కోరువాడను కాను అని ఆయనే తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనములో మనం చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి భాగంలో మరి ఆ నావ వెలుపలికి రాగానే నోవహు చేసినటువంటి పని ఏమయ్యున్నదంటే, భూమి మీద మరి తనతో పాటు 1 సంవత్సరం పాటు తనతో పాటు నావలో నివసించినటువంటి ఈ పశు పక్షాదులన్నీ కూడా వాటి స్థావరాలకు వెళ్ళిపోతే తాను తన కుటుంబము తప్ప భూమి మీద ఎవరూ లేరు. అటువంటి సమయంలో నోవహు చేస్తున్నటువంటి పని ఏమిటంటే, బలిపీఠం కట్టి దేవుడైనటువంటి యెహోవాకు దహన బలిని అర్పిస్తూ ఉన్నాడు. దానిని దేవుడైనటువంటి యెహోవా ఇంపైన సువాసనగా ఆఘ్రాణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి పశువును వధించి కాల్చినప్పుడు దానిలో నుండి వచ్చేది ఇంపు కాదు, అది సువాసన అనరు. కానీ ఇక్కడ ఈ సువాసనను ఆఘ్రాణించటం లేదు, కానీ దేవుడైనటువంటి యెహోవా ఈ నోవహు యొక్క విధేయత అనేటువంటి సువాసనను ఆయన ఆఘ్రాణిస్తూ ఉన్నాడు. మరి ఈ సెపరేట్ చేయబడినటువంటి ఈ నోవహు విషయంలో మనం చూసినప్పుడు ఆయన విషయంలో మనము ఆలోచన చేస్తే ద మోస్ట్ ఫెయిల్యూర్డ్ ప్రీచర్ అంటే ఈయన 120 సంవత్సరాలు బోధించినప్పటికీ కూడా ఒక్కరు కూడా మారు మనసు పొందలేదు. ఒక్కరు కూడా ఆ నావలోనికి ఎక్కిన వారు లేరు. కానీ నోవహు నిరాశపడటం లేదు. అతడు ఎవరిని నమ్ముతూ ఉన్నాడు, ఎవరిని పెట్టుకొని ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు అంటే దేవుణ్ణే. తాను తన కుటుంబము మరి అక్కడ ఉన్నటువంటి ఈ నావలో ఉన్నటువంటి ఈ జంతువులన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి పిల్లి ఎలుకను చంపేయాలి, ఈ కుక్క ఈ పిల్లిని చంపేయాలి, సింహం ఏనుగును చంపేయాలి, ఏనుగు మరొక దాన్ని చంపేయాలి. ఈ విధంగా జీవరాశులన్నీ ఒకదాన్ని ఒకటి చంపుకొని తినేయాలి. కానీ నోవహు దగ్గరకు చేరినప్పుడు అక్కడ ఉన్నటువంటి నావలో ఒకదానికొకటి హాని చేసుకోవటం లేదు, కానీ వాటి యొక్క మరి పాప ప్రవేశము తర్వాత వచ్చినటువంటి ఈ ముండ్ల పొదలు, గచ్చ పొదలు లేదా విష స్వభావమును అవి కలిగి ఉండటం లేదు. పాప ప్రవేశానికి ముందు అవి ఎలాగో సాత్వికతతో ఉన్నవో అలాగే నోవహు దగ్గర జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే దేవుడైనటువంటి యెహోవా ఈ అబ్రహామును వెలుపలికి నడిపించినప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, అతడు ఏ ప్రదేశానికి వెళ్ళినా వారందరూ ఎవరూ మంచి ఉద్దేశంతో లేరు, అందరూ శత్రువులుగానే ఉన్నారు. కానీ ఈ శత్రువుల స్వభావములన్నిటినీ కూడా మార్చివేస్తూ ఉన్నవారు అబ్రహాము పక్షముగా ఎవరు అంటే దేవుడే. అతనిని నేనే ఆపివేశాను, నీవు పాపం చేయకుండా నేనే ఆపివేశానని అబీమెలెకుతో ప్రభు సెలవిస్తూ ఉన్నారు. మరి ఈ దినమున ఈ మోరియా కొండ మీదకు వచ్చినటువంటి అబ్రహాము యొక్క ఈ విశ్వాసము పెరిగి 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 కొండ శిఖరాన్ని చేరుతూ ఉన్నట్లుగా, మరి ఇక్కడ ఉన్నటువంటి నోవహు యొక్క ఈ నావ ఈ క్రింద చూస్తేనేమో, వెలుపల చూస్తేనేమో నీరు, లోపల చూస్తేనేమో పశువులు, మరి అలాగే క్రూర మృగాలు హాని చేసేటువంటివి మాత్రమే ఉన్నాయి.
కానీ ఈ వెలుపల ఉన్నటువంటి నీటిలోనికి ఆయన పడిపోవటం లేదు, లోపల ఉన్నటువంటి క్రూర మృగాలు ఆయనకు హాని చేయటం లేదు. ఈ నావ తేలి 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 అదే నీరు భూమి మీద ఉన్నటువంటి వారిని, నావలో ప్రవేశించని వారిని నాశనం చేస్తూ ఉంటే, నావలో ఉన్నటువంటి వారిని మాత్రం పైకి తేలుస్తున్నాయి. మరి క్రింద ఉన్నటువంటి వారిని, నావ వెలుపల ఉన్నటువంటి వారిని ఈ నీరు ముంచి వేస్తూ ఉంటే, నావలో ఉన్నటువంటి వారిని ఈ నీరు పైకి తేల్స్తూ ఉంది. తేలి 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 అరారాతు శిఖరానికి చేరిన రీతిగా ఇక్కడ ఉన్నటువంటి అబ్రహాము యొక్క విశ్వాసము పెరిగి 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 మోరియా శిఖరాన్ని చేరుతూ ఉంది. ఈ మోరియా శిఖరాన్ని చేరినటువంటి ఈయన యొక్క విశ్వాసమును ఆయన ఆఘ్రాణిస్తూ ఉన్నాడు. అబ్రహామా, ఆ పిల్లవారి మీద నీ కత్తి ఎంత మాత్రము వేయకము, నేను నీ విశ్వాసమును మరి ఆఘ్రాణిస్తున్నాను అని ఆ పిల్లవారి మీద నుండి కత్తిని తీసివేసి, మరి అంత మాత్రమే కాకుండా మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ మోరియా పర్వత ప్రాంతములో దినవృత్తాంతంలో 2వ భాగము 3వ అధ్యాయము 3వ వచనములో మనం చూసినప్పుడు, సొలొమోను మందిరాన్ని కట్టడానికి ఈ పునాది వేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అనగా మోరియా అనగా దేవుడే చూచుకొను, యెహోవా చూచుకొను, యెహోవా ఈరే అనే మాట అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అనగా ఈ ప్రత్యేకించబడటాన్ని ఎవరైతే ప్రభువుకు నేను ఎవరికి దూరమైన పర్వాలేదు, ప్రభుతో ఉంటే చాలు, నేను ప్రభు చేత ప్రత్యేకించబడాలి, నన్ను నేను ఈ లోకము నుండి, లోకములో ఉన్న వారి నుండి, ఉన్న వాటి నుండి ప్రత్యేకించుకొని ప్రభుతోనే నడవాలని నిశ్చయించుకుంటారో వారిని ప్రభు ఎంతగా వృద్ధి చేస్తాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ వ్యాక్సిన్ అనేది ఒకవేళ ఈ చిన్న ఇంజెక్షన్, చిన్న టీకా బాధ కలిగించవచ్చు, కానీ అది చేసే మహోపకారం ఎంత అంటే, అబ్రహామును ఎంతగా హెచ్చిస్తూ ఉన్నాడంటే, మరి అబ్రహామును తండ్రికి సాదృశ్యంగాను, కుమారుడైనటువంటి ఇస్సాకును మరి అక్కడ ఉన్నటువంటి కుమారుని యొక్క బలికి జరగబో ఈ రక్షణ మహా సంకల్పానికి మరి ఆ సూచనగాను వారినిద్దరిని అక్కడ ఉంచటం మాత్రమే కాకుండా ఈ మోరియా పర్వతము మీద మందిరానికి పునాది వేస్తూ ఉన్నాడు. అనగా రేపటి దినమున మనమందరము ఎలాగూ మారవలసి ఉన్నది అంటే, మన దేహములు దేవునికి ఆలయము, అనగా దేవుని ఆలయంగా మార్చబడటానికి మనలో ఉన్నటువంటి మొదటి స్థితిని దేని నుంచి మనము దూరపరచుకోవాలి అంటే, ఈ నిర్జీవ స్థితి నుండి మనలను మనం దూరపరచుకొని, మరి అలాగే మనకున్నటువంటి ఇష్టమైనటువంటి వారిని విడిచిపెట్టిన వారి పక్షముగా మనం విజ్ఞాపన చేయటం మానకూడదు. వారి పక్షముగా శత్రువైనటువంటి సాతానుతో మనం యుద్ధం చేయటం మానకూడదు అనే విషయాన్ని మనకు నేర్పిస్తుంది. ఈ దినాన ఈ క్వారంటైన్ అనేటువంటి మాట మనలను ఆత్మీయ స్థితిలో వృద్ధి చేసే విధంగా ప్రభు మనం గ్రహించడానికి శక్తిని దయచేయును గాక.